నమస్తే, నేను డాక్టర్ రవిచంద్ర, సీనియర్ కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్, ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్, హైదరాబాద్. తరచుగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, లేజర్ రూట్ కెనాల్కి కన్వెన్షనల్ రూట్ కెనాల్కి ఏమైనా తేడా ఉందా, లేజర్ వల్ల మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉన్నదా అంటే. అయితే నార్మల్ ఇన్ఫెక్షన్స్ లేదా లైట్గా ఉన్న ఇన్ఫెక్షన్కి కన్వెన్షనల్ రూట్ కెనాల్ కూడా సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కన్వెన్షనల్ రూట్ కెనాల్ ఒక్కొక్కసారి అడ్జువెంట్గా మనం లేజర్ని వాడవలసి వస్తుంది. లేజర్ వాడటం వల్ల మనకి ఇన్ఫెక్షన్ కౌంట్ అనేది, బ్యాక్టీరియల్ కౌంట్ అనేది తగ్గి సక్సెస్ రేట్ అనేది పెంచుతుంది. లేజర్స్ గత 15-16 ఏళ్ల నుంచి నేను ప్రాక్టీస్లో రెగ్యులర్గా వాడుతున్నాను. డయోడ్ లేజర్, ఎండియాగ్ లేజర్, ఎర్బియం క్రోమియం లేజర్, ఇట్లా రకరకాల లేజర్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క లేజర్కి ఒక్కొక్క చోట ఉపయోగం అనేది ఉంటుంది. కన్వెన్షనల్గా రూట్ కెనాల్ చేసేటప్పుడు డయోడ్ లేజర్ సరిపోతుంది. డయోడ్ లేజర్ ఉపయోగించి స్టబ్బాన్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గకుండా ఉంటే అలాంటి టైంలో ఇలాంటి లేజర్ వాడటం వల్ల మనకి త్వరగా మానటం అనేది జరుగుతుంది. అట్లానే కొన్నిసార్లు మనం సర్జికల్ ప్రొసీజర్స్ చేసినప్పుడు లేదా పెరియాపెకల్ సర్జరీస్ అంటారు, అంటే వేరు మీద ఉండే ఇన్ఫెక్షన్, వేరు చుట్టూ ఉండే ఇన్ఫెక్షన్ మరియు ఎముక చుట్టూ ఉండే ఇన్ఫెక్షన్ కానీ సర్జికల్ ప్రొసీజర్ ద్వారా తీయవలసి వస్తుంది. అట్లా సర్జికల్ ప్రొసీజర్ ద్వారా తీసిన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే లేజర్ వాడి అక్కడ స్టెరిలైజ్ చేసినట్లయితే మనకి మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్, హైదరాబాద్లో అత్యాధునిక సిబిసిటీ టెక్నాలజీ, మైక్రోస్కోప్స్ మరియు లేజర్స్ ఉపయోగించి ఎన్నో రూట్ కెనాల్స్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాము.